ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరి క్రీస్తునామముల ప్రత్యేక వందనాలు. ఈరోజు ఎల్లవరం గ్రామం, జీకే వీధి మండలం పరిసర ప్రాంతాల సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నాం. మరి సువార్త ప్రయాణంలో మేము ఎంతో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉన్నాం. సంఘం నుంచి వచ్చినటువంటి ధనంతో ఒకరికొకరు పురికొల్పుకుంటూ చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, సువార్త చేస్తూ ఉన్నాం. మమ్మల్ని పురికొల్పడానికి మీ సహకారం కూడా మాకు ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా ప్రార్థన సహకారంతో పాటు మీ ధన సహకారం కూడా చాలా అవసరమై ఉంది. ఎందుకనేసి అంటే మాకు సొంత వెహికల్స్ లేవు, చాలా మందికి కాపర్లు కూడా లేవు. వాళ్ళు ఒకరొకరు జత పట్టుకొని చక్కగా ప్రయాణం చేసుకుంటూ యవనస్తులతో వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఈరోజు సువార్తకు వచ్చాం. ఈ రోజు కాదు, మేము తరువుగా చేస్తున్నాం, ప్రతి నెల చేస్తూ ఉంటాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ సంఘాల్లో కూడా మరి స్థానికంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వీర్యంగా సేవ చేయడానికి చక్కటి మరి ద్వారాలు ప్రభు తెరుస్తున్నందుకు మరి ప్రభువుకి మహిమ చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఏ దేవుడైతే మన గాలి నీరుని సృష్టించాడో ఆ దేవుడి గురించి చెప్పడం జరిగింది. ఒక మాట చదువుతాను, బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, నువ్వు చదువుకున్నావా? లేదా? చదువుతాను, అర్థమవుతుంది. చదువుతాను చూడు. అపోస్తల కార్యాల్లో ఒక పుస్తకం ఉంది. దాంట్లో 14వ అధ్యాయము 17వ వచనం ఇలా రాయబడింది. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలులు చేయుచేత తన్ను తాను సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే మనం తింటున్న ఆహారం, మనం తింటున్న గాలి, ఇప్పుడు ఋతువులను బట్టి కదా యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ఋతువులు అంటే ఏంటంటే కాలానుగుణంగా మారడం. వర్షాకాలం వచ్చిందనుకో ఒక పంట కావాలి, ఎండాకాలం వచ్చిందనుకో ఒక పంట కావాలి, పూలు అంటే ఒక ఋతువు కాలం కావాలి. అదన్నీ ఋతువులు అంటారు. అంటే మనకు ఆహారం రావాలన్నా, ఒక ఋతువులు రావాలన్నా అది ఏంటంటే దేవుడు వలన ఖచ్చితంగా చెప్తుంది. ఇక్కడ లోపలికి అర్థమైందమ్మా? అంటే దేవుడు వలనే ఇవి జరుగుతాయి, మనిషి వలన కాదు. ఇది ఒక ఉదాహరణ చెప్తాను. నీ దగ్గర ఒక మంచి ఈగ ఉంది, ఒక్క నిమిషం అలా దీనికి ఏమంటాం సరే, దీనికి ఏమంటాం? మన 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 ఏజెన్సీ భాషలో ఏమంటాం? దీనికి కొన్ని ఊర్లోనైతే గువ్వా అంటారు, కొన్ని ఊర్లో అయితే గాగా అంటారు. ఇది చెల్లి ఒక పురుగు చెల్లి, ఇది ఒక పురుగు. ఈ పురుగుగా ఇది చెట్లో ఉన్నప్పుడు, ఇది చెట్లో ఉన్నదనుకో పురుగుగానే ఉంటుంది. కానీ ఈ పురుగు ఎలాగుందంటే ఈ మచ్చలుగా ఉంటుంది చర్మం అంతా. కానీ ఇది ఒక 2 రోజులు, ఒక 24 రోజులు, ఇప్పుడు రోజులు చర్మం దాచుకుంటే ఈ విధంగా ఎగురుతుంది. దీన్ని సీతాకొక సిలిక అంటారు. అంటే ముందు పురుగు ఉండింది, తర్వాత ఏమో ఒక జీవితం మార్చుకుంది. ముందు పేరేమో పురుగు, తర్వాత ఏమో సీతాకొక సిలిక. అవునా కదా? ఆకారం మారిందా లేదా? మారిందా? చూడు ఎంత అద్భుతంగా ఉంది, చూడు ఎంత రంగురంగులుగా ఉంది. అంతేనా? బ్రతుకు మారిందా లేదా? సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది బ్రతుకు మారింది, దీని జీవితం మారింది, పురుగు నుండి ఎగిరేటువంటి జీవితం అని మనకు స్పష్టంగా అర్థం చేస్తుంది ప్రకృతి. అంతే కదా? మరి ఎంత మంచి జీవితం కదా మనది. ప్రకృతిలో చాలా గొప్ప జీవితం కదా. మానవుడికి మించింది ఏమైనా ఉందా జీవితం? చెప్పు. ఏ జంతువుతో పోల్చుకోలేం కదా. మరి ఇంత గొప్ప మనిషికి జీవితం ఉండకూడదు చెప్పు. అంటే నేను ఏమంటానంటే, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ఆహార పదార్థాలు తింటున్న మనం, బ్రతుకుతున్న మనం, ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే, ఈ భూమి మీద మాత్రమే బ్రతుకు కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా అద్భుతమైన బ్రతుకు ఉంది. ఈ శరీరం కళ్ళ ముందు ఉంది, ఈ శరీరానికి మరొక జీవితం ఉందని చెప్తున్నాడు. దాని ఉదాహరణకు అదే నీకు చూపించాను. ఇక ముందుకు లాంటి శరీరం ఉంది, తర్వాత మళ్ళీ దాని ఆకారం మార్చుకుందా లేదా? అలా మన జీవితం కూడా మారుతుంది. ఒక మాట చదువుతాను చూడు, బైబిల్లో నేను ఎక్కడ కట్టుకథ చెప్పట్లేదు, బైబిల్లో రాయబడిన మాట చదువుతాను చూడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక పత్రికలోని ఈ పుస్తకంలో ఏమని ఉంటుందంటే, 5వ అధ్యాయం ఉంటుంది. అందులో ఏముందంటే, భూమి మీద మన గుడారం అంటే మన శరీరం, ఈ నివాసము శిథిలం అయిపోతుంది. అంటే ఇది కొద్ది రోజులు చచ్చిపోయామనుకో కూలిపోదా? అది దాన్ని శిథిలం అన్నాడు. అయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది
నిత్యమునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదాం. అంటే ఇక్కడే శరీరంతో ఇంత గొప్పంతో ఉన్నాము, పరలోకంలో కూడా గొప్ప జీవితం ఉంది అని బైబిల్ చెప్తుంది. అంటే ఈ శరీరానికి మరొక మహిమ శరీరం ఇస్తాను అంటున్నాడు దేవుడు. కింద వెళ్ళేసరికి ఏమన్నాడంటే, మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారమే కనబడదుము, కాబట్టి పరలోక నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనొచ్చు అపేక్షించి దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు గాని మత్స్యమైనది జీవం చేత మింగివేయనట్లు ఆ నివాసమును దీని మీద ధరించుకుని వస్తున్నాం. అంటే ఈ శరీరం మీద మరొక మహిమ శరీరం, అంటే ఇదే శరీరానికి మరొక మహిమ శరీరం. అంటే ఇలాంటి రక్త మాంసాలు ఉండవు, ఇలాంటి కోరికలు ఉండవు, కానీ మరలా ఈ శరీరం మీద ఇంకో శరీరం ఇస్తాడు. ఎలాగనే అంటే ఇందాక నీకు చూపించాను కదా, ఇప్పుడు పురుగు ఉంది, తన తర్వాత ఆకారం మార్చుకుందా లేదా? అద్భుతమైన బ్రతక కాదని. అంటే ఒక్కొక్కప్పుడు పురుగు ఉంటే అదే పురుగు నేను ముట్టుకుందునా, ముట్టుకోకపోదును. అదే పురుగును చీపురుతో ఏం చేద్దాం, మనం తుడిచేద్దాం కదా, అది కోళ్ళే తినేసాయి. కానీ ఇప్పుడు తర్వాత నేను చేయికి పెట్టుకున్నాను, దాన్ని చూపించగలిగాను. అంటే ఏంటి? దాన్ని బ్రతుకు మార్చుకోవటం వల్ల మనం ఇంత ఆనందిస్తాం. అలాగే యేసుక్రీస్తుని మనం నమ్మటం వలన మన బ్రతుకు మారుతుంది తప్ప మనం ఏం పాడైపోం. ఎలా బ్రతుకు మారుతుంది అనేసి అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మేడల మీదలో కట్టకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఏంటంటే పరలోకానికి తీసుకెళ్తాడు యేసుక్రీస్తు. దానికోసం మనం విశ్వసించగలగా. ఈరోజు మేము బైబిల్ పట్టి తిరగడానికి, బైబిల్ చెప్పడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు అంతేనా? మరి అదే దేవుణ్ణి మనం మీరు అంగీకరించాలి, నేను అంగీకరించాలి. ఎందుకంటే నేను ఒకప్పుడు 24 సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి అంగీకరించలేదు, నాకు తెలియదు. ఇలాగ ఒక వ్యక్తి వచ్చి చెప్పారు నాకు సువార్త, దేవుణ్ణి వాక్యాన్ని బట్టి విన్నాను. ఈరోజు అదే వాక్యాన్ని మేము మధ్య తీసుకొచ్చాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్మటం ఏంటంటే ఆయన మనకు జీవితం ఇస్తాడు. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, మనం ఆ జీవితం ఇవ్వాలంటే ముందు మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీద నాకు రక్షకుడు యేసుక్రీస్తు అని మనం అంగీకరించాలి. యేసుక్రీస్తు ఎందుకు రక్షకుడు అని మనం అంగీకరించాలంటే, మనం ఎక్కడో ఏదో ఒక చోట పాపం చేసిన వాళ్ళమే కదా, మనుషులంగా. ఎక్కడో మనకు తెలుసో తెలియక కొన్ని తెలిసి చేస్తాం కదా, నేనైనా మీరైనా ఎవరైనా కావచ్చు మనుషులకి. మరి పాపం పోవాలనేసి అంటే యేసుక్రీస్తు రక్తం కావాలని చెప్తున్నారు, సత్యంగా బైబిల్లో రాయబడినమాట. కాబట్టి యేసుక్రీస్తు వారిని బట్టి నేను బ్రతకటం వలన మన పాపం పోతుంది, యేసుక్రీస్తుని బట్టి బ్రతకటం వలన మనం పరలోకానికి ఉంటాం. అందుని బట్టి మనం యేసుక్రీస్తుని నమ్మాలి. ఈరోజు అక్కడ మాటలు ఉన్న కూడా అవే నేను ఇప్పుడు చూపించిన అందులో ఉంటాయి. ఒకసారి చదువు, లేకపోతే చదువు రాకపోతే చదువు వచ్చినా నేర్పించుకో, ఎందుకంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి విషయం ఉందనుకోమా, ఉదాహరణ చెప్తాను. నీకు బట్టలు మంచి కనిపించవు బజార్లో, పక్కడు సాయం అడుగుతాం అడుగుతాం కదా. ఒక ఇల్లు ఉంది, ఒక సాయం అడగమా, ప్రతి దాన్ని మనం సాయం తీసుకోవాలి. అలాగే ఇది కూడా సహాయం తీసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం చక్కగా దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి గౌరవించడం, మనల్ని కన్న దేవుడు, మనల్ని పూజించేటువంటి దేవుడు, మనల్ని గొప్పగా మనల్ని చూపించిన దేవుడిని మనం అంగీకరించాలి. ఓకేనా? ఏం పేరు నీ పేరు? సంధ్యవా? ఇక్కడే ఉన్నావా వేరేవరా? ఇదే కదా. సరే, మీరు చక్కగా వెళ్ళండి, ఇక్కడ మందిరం దగ్గరే కదా, భుజనాలు ఉన్నారు కదా. కుయ్యి మాట్లాడతావా? కుయ్యి భాష కుయ్యి భాషలో 2 మాటలు చెప్పు చెల్లెకి, ఏమనుకో చెప్పు నాన్న. సరే అయితే నాన్న, మరి ఇప్పటిదాకా మరి దాదాపు సర్వీస్ వచ్చి అయితే ప్రజెంట్గా మహాపూర్ణమినే సరే ఇది అన్నమాట. అయితే మా కుమియా అంత త్వరలోనే ఇంకా మరి నమ్మకపోవడం కారణం ఏనొచ్చికి కొన్ని మా కుమికి కొన్ని మాట్లాడిన అనమాట. కొన్ని ఏనొచ్చి ఎవరికి మా కుమికి మన యొక్క అపోహాలు అడిగిన అనమాట. అంటే ఇంకా దేవుని గురించి పున్నాకి మరి డొమా దేవుడు, గాహిన్ దేవుడు, అమెరికా దేవుడు చాలా వీళ్ళకి ఈ దేవుని కోసము చాలా నిలిచిందనమాట. కానీ అయితే మహాపురు కోసము ఇంకా సృష్టంగా కూర్చారే, అయితే చాలా మంచిది. అయితే మారో ఈ లోకములో మాకు ఇదే బ్రతుక మరో బ్రతుకు మన్నే దారి వస్తుంది అనమాట. అవునా కదా? మరో బ్రతుకు మన్నే ఈ లోకం ఇదే బ్రతుక మరో బ్రతుకు మన్నే నుంచి ఒక పువ్వులతో వస్తుంది అనమాట, లేదా ఒక వస్తుంది అనమాట. ప్రియులు వచ్చే ప్రియుల నుంచి ఒక పువ్వులు వస్తాయి, అవునా కదా, వస్తుంది అనమాట. అయితే అని సాదృశ్యంగా ఈ యొక్క ప్రకృతిలో మన ప్రతీతి వస్తుంది అనమాట. కానీ మారో సరి సాధారణంగా మారో నమ్మలాడ అనమాట. అయినా నమ్మలాడ చిక్కి మంగ మన యొక్క మాన అనమాట, బ్రహ్మ అనమాట, నమ్మలాడాయి. అంబియో గాలితేకి ధూళితేకి మరి గాంజీ మార అనుకుంటున్నాయి. మా ఆత్మ గాలి ధూళిత అల్లి అనమాట. మహాప్రియత్స కాబట్టి మహాపుతాను ఈ ఆత్మ హచ్చిందనమాట. అంతే కదా, మహాప్రియత్సి ఆత్మ వాడు మహాపుతాను హచ్చిందనమాట ఈ ఆత్మ.
కాబట్టి మహాపురు నమ్మినమాట లోకముల మహా ఎత్తున విశ్వసి అనమాట మేడం మీద మాకు లోకములు మరి ఇంకా ఇంకా దోహాహబ్లో కానీ మా యొక్క మా ఆత్మ దేవుళ్ళలో మనబివా సరే ఖచ్చితంగా మహాపూర్ణ మారో నమ్మితిందనమాట. దానికోసం మామజికి ఇలా ఒకనాడు మామజి మీలికి వెస్తారనమాట. సువార్త మీలికి వెసలే మామతి మారుతామన్నమాట. మారాలికి దేవుళ్ళలోకి మా ముందుకు అడుగు వేసాను అనమాట. కాబట్టి కొన్ని నాన్న చర్చి దగ్గర మన బుజ్జి అని తెలుసు కదా, చక్కగా మా మందిరం దగ్గర మన హజ్జీ వాక్యం మన ప్రతి ఆదివారము హజ్జీ వాక్యం ఇచ్చారే. మీరు చక్కగా దేవుని భక్తుల దగ్గర మరి కొనసాగిస్తారే, మీ ఆత్మీయ జీవితాన్ని అద్భుతంగా మారిపోహాను అనమాట. కాబట్టి ఈ విషయాలు నాన్న విషయం కొన్ని మాట సరే అర్థమైంది కదా. ఒకే ఒకటి మనం దేవుని నమ్మాలి, దానికోసం నమ్మాలి.